తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పండుగ సందడి నెలకొంటుంది. ఈ నెలలో వచ్చే శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శనివారం ఇలా ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ సమయంలో వివాహిత మహిళలు పూజలు, నోములు, వ్రతాలు, ఉపవాస దీక్షలను ఆచరించి భక్తి శ్రద్ధలతో దేవుళ్లను ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆగస్టు 21న శ్రావణ శుక్రవారం రోజున వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి నిష్టలు, నియమాలు, మడులు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్వచ్ఛమైన మనసు, ఏకాగ్రత ఉండే భక్తితో ఈ వ్రతం చేస్తారో వారందరికీ శుభయోగం కలిగి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతూ ఉంటారు. మహిళలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు, తమ కుటుంబం సౌభాగ్యం, శ్రేయస్సు, ఐశ్వర్యం కోసం ఈ వ్రతాన్ని